ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ క్రతువు ఘనంగా జరుగుతోంది. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహాకుంభమేళాకు పోటెత్తుతున్న భక్తుల కోసం బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసింది యోగి సర్కార్. ఏర్పాట్ల సంగతి పక్కన పెడితే కోట్లాది మంది ఒకే చోట చేరుతున్నా ప్రయాగ్రాజ్లో గాలి మాత్రం కలుషితం కావటం లేదు. అంతేకాదు స్వచ్ఛమైన గాలిని పీలుస్తున్నారు భక్తులు. దీని వెనుకున్న టెక్నిక్ ఏంటో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఇసుకేస్తే రాలనంత భక్తజనం ప్రయాగ్రాజ్లో కనిపిస్తున్నారు. త్రివేణి సంగమం జనసంద్రంగా మారింది. జనవరి 13న మొదలైన మహాకుంభమేళా మహాఘట్టం కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది యోగి సర్కారు. కోట్లాది మంది భక్తులు వస్తారని ముందే అంచనా వేసిన యోగి ప్రభుత్వం అందుకు తగ్గట్లు అన్ని ఏర్పాట్లు చేసింది. ఎంతమంది తరలి వచ్చినా స్వచ్ఛమైన గాలి దొరికేలా చేసింది ప్రభుత్వం. ఇది ఎలా సాధ్యమైందంటే జపనీస్ టెక్నిక్ అయిన మియావాకీతో. తక్కువ స్థలంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటి పెంచడమే మియావాకీ టెక్నిక్ ప్రత్యేకత. మియావాకీ ప్లాంటేషన్లో స్వదేశీ రకానికి చెందిన మొక్కలను మల్టీలేయర్ విధానంలో పెంచుతారు. ఈ టెక్నిక్ వల్ల సాధారణ చెట్ల కంటే 10 స్పీడ్గా పెరుగుతాయి. అంతేకాకుండా ఈ పద్ధతిలో మట్టి నాణ్యత సైతం పెరుగుతుంది. ఈ టెక్నిక్ తో ప్రయాగ్రాజ్ పరిధిలో చిట్టి అడవినే తయారు చేసింది యోగి ప్రభుత్వం. నగరంలో 10 చోట్ల 18.50 ఎకరాల ఖాళీ స్థలంలో ఏకంగా 5 లక్షలకు పైగా 63 రకాల మొక్కలను నాటారు. ఆ మొక్కలు ఇప్పుడు చెట్లుగా ఎదిగి ప్రయాగ్రాజ్కు తరలి వస్తున్న కోట్లాది మంది భక్తులకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందిస్తున్నాయి. మహాకుంభమేళాని దృష్టిలో పెట్టుకుని 2 ఏళ్ల క్రితమే ప్రయాగ్రాజ్లోని 10 కీలక ప్రాంతాల్లో మియావాకీ టెక్నిక్ ను ఇంప్లిమెంట్ చేసింది యోగి ప్రభుత్వం. దీనికోసం 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఒక్కో చెట్టు ఇప్పుడు 25 నుంచి 30 అడుగులు పెరిగి భక్తులకు స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా మర్రి, రావి, వేప, మహువ, మామిడి, చింత, తులసి, తామర, కదంబ, బ్రహ్మి, ఉసిరి, రేగి, వెదురు, నిమ్మ, మునగ వంటి చెట్లను పెంచుతున్నారు. పండ్ల మొక్కలు మొదలుకుని ఔషధ అలంకారప్రాయంగా వాడే మొక్కలు సైతం ఈ మినీ ఫారెస్ట్ లో ఉన్నాయి. వీటి నిర్వహణ కాంట్రాక్టును 3 ఏళ్ల వ్యవధితో ఒక కంపెనీకి అప్పగించారు.